ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్కొక్కటిగా కాదు ఒకేసారి వందల డ్రోన్లను క్షిపణులను భారత్ పైకి వదిలింది దాయాది పాకిస్తాన్. వాటన్నింటినీ గాలిలోనే ధ్వంసం చేసింది భారత్. ఈ విషయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ వ్యవస్థ తురుపుముఖంగా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా S-400 పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది కూడా. మరి ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడులను S-400 ద్వారా రష్యా ఎందుకు అడ్డుకోలేకపోయింది? సొంతంగా S-400 డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఇదే లేటెస్ట్ హాట్ టాపిక్. ఇక S-400 అనేది ప్రపంచంలోనే అత్యాధునిక మెరుగైన డిఫెన్స్ వ్యవస్థ. శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, డ్రోన్లను పసిగట్టి గాల్లోనే వాటిని భరతం పట్టే సామర్థ్యం దీని సొంతం. S-400 పనితీరు ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. S-400 ఇచ్చిన రష్యా సైతం అబ్బరపడిపోయింది. భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంలో S-500 అభివృద్ధికి రెండు దేశాలు చూస్తున్నాయి. అయితే తాజా దాడిలో ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకోవడంలో S-400 ఎందుకు సక్సెస్ కాలేదన్నది పెద్ద చర్చగా మారిపోయింది. ఈ విషయంలో రష్యా వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడిందన్నది నిపుణుల మాట. వాస్తవానికి S-400ను భారత్ పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని పాక్ సరిహద్దుల్లో ముందుగానే మోహరించి అప్రమత్తమైంది. ఇవి 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలవు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలవు. కానీ ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను మాత్రం S-400లు గుర్తించలేకపోయాయి. అంతేకాదు, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలైన ఈ 3.5 ఏళ్ల కాలంలో ఉక్రెయిన్ దెబ్బకు రష్యా అనేక S-400 డిఫెన్స్ వ్యవస్థలను కోల్పోయింది. 2023 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 31 S-400 రష్యా డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇది రష్యాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ముఖ్యంగా S-400లోని బ్యాటరీలను గురిచూసి కొట్టింది ఉక్రెయిన్. S-400లో బ్యాటరీ ఖరీదే దాదాపు 1700 కోట్లుగా నిపుణులు చెబుతున్నారు. భారత్ తరహాలోనే రష్యా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే S-400 ద్వారా ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునేదని నిపుణుల వాదన. కానీ రష్యా చాలా నిర్లక్ష్యంగా S-400 డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. వీటి సమీపంలో స్వల్ప దూరాల్లోని లక్ష్యాలను ఛేదించే రక్షణ పరికరాలను పెట్టుకోలేదు. దీంతో తక్కువ ఎత్తులో వచ్చి దాడి చేసే డ్రోన్లను గుర్తించి అడ్డుకోవడంలో S-400 విఫలమైందన్నది ఒక వాదన. ఇదే సమయంలో ఉక్రెయిన్ మాత్రం చాలా పక్కాగా దాడికి ప్రణాళిక వేసుకుంది. దాన్ని రష్యా ముందుగానే గ్రహించలేకపోయింది. S-400కు చెందిన రాడార్ యాంటీనాను ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ యుద్ధ నీతిని ఎంచుకుంది ఉక్రెయిన్. S-400 రాడార్ సిగ్నల్స్ ను జామ్ చేసింది. అలాగే ఉక్రెయిన్ చౌకైన అనేక డ్రోన్లను దాడికి వినియోగించింది. ఇదే ఏడాది మేలో మాస్కోలో ఉక్రెయిన్ ఇదే విధంగా డ్రోన్లతో విరుచుకుపడింది. అప్పుడు కూడా S-400 డిఫెన్స్ వ్యవస్థ వాటిని అడ్డుకోలేకపోయింది. దాంతో S-400 సామర్థ్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. కానీ S-400 విషయంలో భారత్ ఎంచుకున్న వ్యూహమే ఇప్పుడు చర్చగా మారింది. S-400 డిఫెన్స్ వ్యవస్థను భారత్ తనకు అనుకూలంగా సాంకేతికంగా అప్గ్రేడ్ చేసుకుంది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ కు జాగ్రత్తలు తీసుకుంది. అంటే S-400కు తోడుగా స్వల్ప దూరంలో కనిపించే డ్రోన్లు, ఇతర శత్రు దేశాల పరికరాలను కనిపెట్టి నాశనం చేసే మ్యాన్ ప్యాచ్, షోర్ట్స్ వంటి సాంకేతిక రక్షణ వ్యవస్థను కూడా మోహరించింది. అలాగే S-400 వినియోగంలో భారత్ తమ సైనికులకు చాలా నైపుణ్య శిక్షణ ఇచ్చింది. దీంతో S-400లను ఉపయోగించే విషయంలో రష్యా, భారత్ అనుసరించిన యుద్ధ వ్యూహాలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతేకాదు, S-400 వంటి అత్యాధునిక డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. జబ్బలు చర్చుకుంటే సరిపోదని, వాటిని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా శత్రువులపై గురిపెట్టాలో తెలుసుకోలేకపోతే రష్యాకు ఎదురైన చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.